క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రియులారా, సహజముగా ఎవరైనా మనలను విమర్శిస్తే, మన గురించి తప్పుగా మాట్లాడితే ఏమి చెయ్యాలో, ఏ విధముగా ఉండాలో మాకు తెలుసు, నువ్వేమీ మాకు లేదా నాకు చెప్పవలసిన అవసరము లేదు అంటూ మాట్లాడుతుంటాము. స్నేహితుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, అదే విధముగా మన మంచి కోరి మనకు ఇటువంటి మాటలు చెప్పే ఎవరి దగ్గర అయినా సరే ఈ రీతిగా ప్రవర్తించి చివరికి సంఘ కాపరి చెప్పినప్పుడు సైతము ఈ రీతిగానే అనేకులు మాట్లాడుతూ ఉంటారు. గద్దింపు అనేది సహజముగా మానవునికి నచ్చని పదము. అయితే కొందరు దానిని విని సరిచేసుకునేవారు అరుదుగా ఉంటారు. అయితే యేసుక్రీస్తు యొద్దకు అనేకమైన ప్రజలు వస్తున్నారు. వారిలో అనేకులు ఆయన మాటలకు విధేయులై శిష్యులుగా ఆయన యొద్ద ఉంటున్నారు. అయితే వారి హృదయాంతరంగము మాత్రము ఇంకా సరిచేయబడలేదు. హృదయము మాత్రము మార్పు చెందలేదు. అందుకే ప్రభువారు వారితో నిత్య జీవమును పొందుకోవాలి అంటే ఏమి చేయాలో, ఏ విధముగా జీవించాలో బోధిస్తూ ఉన్నారు. అయితే వారికి ఆ మాటలు నచ్చలేదు. అవి కఠినమైన మాటలుగా అనిపించాయి. అందుకే ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆపై ఎన్నడూ ఆయనను అనుసరించలేదు. యేసయ్య వారినందరినీ ప్రేమించారు. వారు నిత్య జీవమును పొందుకోవాలని ఆశించాడు. అందుకే వారికి సత్య సువార్తను బోధించారు. అయితే అది వారికి నచ్చలేదు. అవి కఠినమైన మాటలుగా అనిపించాయి. అందుకే ఆయనను విడిచిపెట్టేశారు. ప్రియులారా, నేడు నీవు ఏ విధముగా ఉంటున్నావు? అనేకులు నేటి దినములలో సైతము ఈ విధముగానే ఉంటున్నారు. సంఘ పెద్దలు, అలాగే విశ్వాసులు సైతము సేవకులు వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నారని, గద్దిస్తున్నారని, తాము చేస్తున్న తప్పులను వేలెత్తి చూపిస్తున్నారని, ఎవరైతే తమను హెచ్చరిస్తున్నారో వారిని తిట్టుకోవడము, ద్వేషించడము, వారిపై సనగడము వంటివి చేస్తున్నారు. నిజానికి కాపరి దేవుని వాక్కునే మనకు వినిపిస్తారు. వాక్యము దేవుడై ఉన్నారు. అయితే అట్టి వాక్యానికి మనము బాధపడి నొచ్చుకుంటున్నాము అంటే మనుషులను ద్వేషించటలేదు, కానీ వాక్యమై ఉన్న దేవునిని ద్వేషిస్తున్నాము, దేవునిపై సనుగుతున్నాము అని గ్రహించలేకుండా ఉంటున్నారు. అందుకే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని వాక్యము సెలవిస్తుండగా, నీ తండ్రి వాక్యము ద్వారా నిన్ను గద్దిస్తుంటే నీవు నీ హృదయంలో నొచ్చుకుంటున్నట్లయితే, నీవు తిరస్కరిస్తున్నట్లయితే, నీవు సంఘాలను మారుస్తున్నట్లయితే, వాక్యానికి దూరముగా పారిపోతున్నావు అంటే నీవు మరణానికి చేరువగా, పాపానికి అటుపిమ్మట నరకానికి చేరువవుతున్నావని గ్రహించి, దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను గద్దిస్తున్నప్పుడు విసుగక సరి చేసుకో. అది నీ ఆత్మ మేలుకే అని గ్రహించు. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఆదియు అంతమునయున్నవాడా, అద్వితీయ దేవా, ఈ దినమును చూచుటకు మీరు మాకిచ్చిన ఇట్టి ధన్యతను బట్టి తండ్రి మీకు వందనాలు. నీవు ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించువాడవు. ప్రభువా, అనుదినము వాక్యము ద్వారా మమ్ములను మీరు హెచ్చరిస్తుండగా మీ మాటలకు విధేయత గలవారమై మీకు లోబడి జీవిస్తూ నిత్య నాశనము నుండి తప్పింపబడి మీరు మా కొరకు దాచి ఉంచినటువంటి నీతి కిరీటమును పొందుకునే కృపలోనికి మమ్మలను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో
ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.